జనసేన కార్యకర్త మీద టీడీపీ వాళ్ళు దాడులు చేశారంట. అది ఈనాడు జ్యోతి రాయలేదు కానీ సాక్షి రాసుకోవచ్చు. జనసేనకి పత్రిక ఏమీ లేదు. టీవీ ఛానల్లో ఒక 2 ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళకు అనుకూలంగా. వాళ్ళని కూడా ఈ మధ్యన ట్రోల్ చేస్తున్నారు 99 టీవీ ప్రైమ్ 9ని. కాబట్టి అది పక్కన పెడితే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళని కొడితే ఎవరు రాయాలో అర్థం కావట్లేదు. పాపం సాక్షి వాళ్ళు రాసుకొస్తున్నారు. ఇందులో పచ్చమొక్కల దాష్టికానికి బాపట్ల జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ రక్తసిక్తమైంది. టీడీపీ శ్రేణుల అరాచక పర్వంతో పోలీసులు సైతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి తలెత్తింది. తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన జన సైనికుడు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లోని టీడీపీ వర్గీయులు విచక్షణారహితంగా దాడి చేశారు. పచ్చమొక్కల విధ్వంసం కారణంగా పోలీస్ స్టేషన్లో బేతావాహ వాతావరణం నెలకొని స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఏమీ చేయలేక చేతులు ఎత్తేసి ప్రాణాలు కాపాడుకునేందుకు తలాదుక్కుకు వెళ్ళిపోయారు. కొల్లూరులో నూడిల్స్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న జన సైనికుడు ఉప్పు జానకిరామయ్య టీడీపీ నాయకుడైన మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్ని విమర్శించి చులకనంగా మాట్లాడాడన్న సాకుతో ఆ పార్టీ శ్రేణులు దాడి చేసినట్టు రేపల్ల డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు శుక్రవారం రాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మూసేసి ఇంటికి వెళ్తున్న జానకిరామయ్యకు టీడీపీ నాయకుడు అనుచరులైన కొల్లూరులోని ఓ కాలనీకి చెందిన వ్యక్తులు సమీపంలోని మద్యం దుకాణం వద్ద తారసపడ్డారు. ఈ క్రమంలో తమ నాయకుడిని తక్కువ చేసి మాట్లాడతామంటూ ఆ కాలనీకి చెందిన కొండూరు సురేష్ ప్రశ్నించడంతో ఇరువురు నడుమ మాట పెరిగి తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో జానకిరామయ్య తలపై మద్యం సీసాతో సురేష్ దాడి చేయడంతో గాయమైంది. వెంటనే బంధువులు స్నేహితుల సాయంతో ఫిర్యాదు చేసేందుకు జానకిరామయ్య కొల్లూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. తీవ్ర రక్తస్రావం అవుతున్న జానకిరామయ్యను వైద్యశాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. అతని తెనాలు తరలించేందుకు 108 వాహనం వస్తున్న సమయంలో కాలనీ నుండి భారీ సంఖ్యలో తరలి వచ్చిన టీడీపీ శ్రేణులు విచక్షణారహితంగా పోలీసులతో పాటు బాధితుడు జానకిరామయ్య వాళ్ళ బంధువులపైన దాడి చేశారు. జానకిరామయ్య మేనలుడు రాము బాలశివ గంగాధర్ ఆ కాలనీకి వెళ్ళి తన మేనమామను కొడతారా చూసుకుందాం రండి అనడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న కాలనీకి చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారని తెలుస్తోంది. వేమూరు సీఐ పివి ఆంజనేయులతో పాటు పోలీస్ సిబ్బంది కూడా టీడీపీ శ్రేణులు దాడికి గురయ్యారు. స్టేషన్ ఆవరణలో ఉన్న పోలీస్ జీపును రోడ్డుపైకి నెట్టుకెళ్లిన పచ్చమొక్కలు ధ్వంసం చేసి దహనం చేసేందుకు ప్రయత్నించారు. దాన్ని తిరిగి ఆవరణలోకి తీసుకొచ్చేందుకు వెళ్ళిన హోంగార్డ్ నాగరాజుపై ఇష్టానుసారంగా దాడికి తెగబడి దుస్తులు చింపేశారు. ఇదే క్రమంలో వేమూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రసాద్ పైన దాడి చేశారు. ఈ దాడిలో ఇరు వర్గాల వాళ్ళు గాయపడటంతో గుంటూరు తెనాలి వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఉప్పు జానకిరామయ్యతో పాటు అతని సోదరి రాము వెంకటలక్ష్మి, అతని బావ రాము శివనారాయణ, మేనలుడు రాము బాలశివ గంగాధర్ గాయాలతో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఎస్సీ కాలం చెందిన గొడవర్తి తేజ, దున్నా చింతయ్య, చొప్పర చింతయ్య గాయాలతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కొల్లూరు పోలీస్ స్టేషన్లో దాడి సమాచారంతో రేపల్ల డీఎస్పీ శ్రీనివాసరావుతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని సీఏలు ఎస్ఐలు కొల్లూరు చేరుకుని పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇరు సామాజిక వర్గాల నడుమ జరిగిన వివాదం కారణంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కొల్లూరులోని పలు ప్రాంతాలు పికెట్ ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. వేమూరు, చుండూరు, రేపల్ల టౌన్, రేపల్ల రూరల్ సీఐలు పివి ఆంజనేయులు, ఎం ఆనందరావు, బి అశోక్ కుమార్, సురేష్ బాబు పలు స్టేషన్లో ఎస్ఐలు కొట్లూరులో మకాం వేసి పరిస్థితి సమీక్షిస్తున్నారు. మరోవైపు పోలీస్ స్టేషన్పై చేసిన దాడి ఘటనలో ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదని రేపల్ల డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడి పోలీసు వ్యవస్థకే సవాల్గా మారిందని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అందరిపైన కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడి వెనక రాజకీయ నాయకుల పాత్రపైన విచారణ చేపడతామని చెప్పారు.